జెండా వందనం సందర్భంలో చేయవలసిన చేయకూడని విషయాలను తెలుసుకుందాం. భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాశక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ జాతీయ జెండా ఎగరవేయటం జరుగుతుంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భంలో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జెండా వందనం సందర్భంలో చేయవలసిన చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్లోని ముఖ్యమైన నియమాలు ఇలా ఉన్నాయి. సాధారణ నియమాలు: జాతీయ జెండా చేనేత అంటే ఖాదీ, కాటన్, సిల్క్, గుడ్డతో తయారైంది కావాలి. జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300 x 4200 మిల్లీమీటర్ల నుండి 150 x 100 మిల్లీమీటర్ల వరకు మొత్తం 9 రకాల సైజుల జెండాలు పేర్కొనబడినవి. ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు. చిన్న సైజు పేపర్ జెండాలు వాడవచ్చు. పైనుండి కిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో ఉండాలి. జెండాలోని తెలుపు రంగు మధ్యలో అశోక ధర్మచక్రం 24 ఆకులు ఉండి నీలం రంగులో ఉండాలి. జెండాను ఎగరవేయటం మరియు దించడం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి. జెండాను నేల మీద కానీ నీటి మీద కానీ పడనీయకూడదు. జెండాను ఎగరవేసేటప్పుడు వడిగా అంటే వేగంగా ఎగరవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి. జెండా పైన ఎలాంటి రాతలు కానీ ప్రింటింగ్ కానీ ఉండకూడదు. ఇతర జెండాలతో కలిపి చేయాల్సి వస్తే జాతీయ జెండా మిగిలిన వాటికంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. ప్రదర్శనలో అయితే మిగిలిన వాటికంటే మధ్యలో 1 అడుగు ముందు ఉండాలి. జెండా ఎప్పుడూ నిటారుగానే ఉండాలి. కిందకి వంచకూడదు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చేయాల్సినవి: పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో 3 వైపులా విద్యార్థులను నిలబెట్టాలి. 4వ వైపు మధ్యలో హెడ్ మాస్టర్, స్టూడెంట్స్ లీడర్, జెండా ఎగరవేసే వ్యక్తి 3 స్థానాల్లో నిలబడాలి. విద్యార్థులను తరగతుల వారీగా 10 మందిని ఒక స్క్వాడ్గా ఒకరి వెనుక ఒకరు నిలబెట్టాలి. క్లాస్ లీడర్ వరుస ముందు నిలబడాలి. వరుసల మధ్యన విద్యార్థుల మధ్యన 30 ఇంచుల దూరం ఉండాలి. క్లాస్ లీడర్ ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్ లీడర్కి సెల్యూట్ చేయాలి. స్కూల్ లీడర్ వెళ్ళి హెడ్ మాస్టర్కి సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత జెండాను ఎగరవేయాలి. జెండాను ఎగరవేయడానికి ముందు స్కూల్ లీడర్ విద్యార్థులను అటెన్షన్లో ఉంచాలి. ఎగరవేసిన వెంటనే అందరితో సెల్యూట్ చేయించి కొద్దిసేపు అలా ఉంచి ఆర్డర్ చెప్పి అటెన్షన్లో ఉంచాలి. అటెన్షన్ ఉంచి జాతీయ గీతం ఆలపించాలి. ఆ తర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్ మాస్టర్ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి. అనుభవాలే ఆచరణకు మార్గాలు. జెండా వందన నియమాలు తెలుసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ 5 రూల్ నెంబర్ 3.30 ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు ఉంచి ఎగరవేయవచ్చు. జెండా ఎగరవేయడానికి ముందు కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తీలు వెలిగించడం, జాతీయ నేతలు కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టడం, బొట్లు పెట్టడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటివి దేశ రాజధాని ఎర్రకోట వద్ద కానీ, రాష్ట్ర రాజధానిలో కానీ, జిల్లా కలెక్టరేట్లో కానీ చేయబడవు. ప్రభుత్వ పరంగా పై స్థాయిలో పాటించని పద్ధతులను పాఠశాలల్లో పాటించాల్సిన అవసరం లేదు. పాఠశాలల్లో జెండా ఎవరు ఎగరవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్ డే సందర్భంలో కార్యనిర్వాహక బాధ్యులు రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండిఓ, హెడ్ మాస్టర్ మున్నగు మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు అనగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, గ్రామ సర్పంచు మొదలగు వారు వారి కార్యాలయాల్లో ఎగరేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలల్లో జనవరి 26న మరియు ఆగస్టు 15న జాతీయ జెండాను హెడ్ మాస్టరే ఎగరవేయాలి. జాతీయ జెండాను ఎగరేసే పూల్ గట్టిగా ఉండాలి. జెండాను పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడిపడే విధంగా ఉండాలి. కొన్ని చోట్ల జెండా కర్ర పడిపోవడం, పైకి వెళ్ళిన తర్వాత ముడిపడకపోవడం, మళ్ళీ కిందకి లాగటం, కాషాయ రంగు కిందకి ఉండటం వంటి తప్పులు జరుగుతుంటాయి. సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే ఉండి జెండాను జాగ్రత్తగా కిందికి దించి మడత పెట్టి బీరువాలో ఉంచడం హెడ్ మాస్టర్ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదో టైంలో జెండా కింద పడడం, రాత్రి కూడా ఎగురుతుండడం వంటి తప్పిదాల వల్ల హెడ్ మాస్టర్లు సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జెండా వందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి. గమనిక 2002 డిసెంబర్ 22 లోపు మరి జాతీయ జెండాను ఉదయం ఎగరవేసి మరి సాయంత్రం లోపల మరి తీసి ఉంచాలనేది రూల్ ఉండే. కానీ ప్రస్తుతం 2002 డిసెంబర్ 22 తర్వాత వచ్చిన లేటెస్ట్ రూల్ ప్రకారము మనం జాతీయ జెండాను మరి సాయంత్రం కానీ మరి తీయకున్నా కానీ పర్వాలేదు. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి మనం వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి దీంట్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను మనం ఎగరేసుకోవచ్చు. మరి దాన్ని సాయంత్రం తీయాలనే రూల్ అయితే లేదు. కాబట్టి మనం జాతీయ జెండా నిర్భయంగా నిరభ్యంతరంగా ఎగరేసుకోవచ్చు. దానికి పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం ఎగురుతున్నా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం జాతీయ జెండాను నిరభ్యంతరంగా మనం ఇంటిపైన ఎగరేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.